నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు, మరి అదేవిధంగా పక్ష ఫలాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి నూతన సంవత్సరం అని చెప్పేటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం అయినటువంటి జనవరి 2024 గాను జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయి, మరి ఈ ఫలితాల మూలంగా మనకు వచ్చేటువంటి ఆనందం, సంతోషం, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటాయి. వీటిని కష్టాలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకు చెడు జరుగుతుంది అనేప్పుడు కానీ కొంత సుగమం చేసుకోవడం కోసం ముందుగా ఈ ఫలితాలను తెలుసుకోవాలి. మరి ఆ విధంగా తెలుసుకునేటప్పుడు అందరికీ అలాగ ఉంటుందా అంటే కొంతవరకు మనకి ఇది దాదాపు ఓన్లీ 30% అని చెప్పచ్చు. ఎందుకంటే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల వల్ల ఉండేటువంటి కారణాలు వేరు, ఇప్పుడు వేరు. అయినా సరే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 15 రోజులకు గాను ఒక్కొక్కరి వారి ఉద్యోగ, వ్యాపార అదృష్టాలు ఎలా ఉంటాయి, కుటుంబంలో ఎలా ఉంటుంది, సంతానంలో ఎలా ఉంటుంది, లేదా ఓవరాల్గా వారికి ఈ 15 రోజుల కాలంలో రాబోయే మంచి చెడు ఈ విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూడాలి. గ్రహస్థితి కనుక చూసినట్టయితే మేషంలో గురువు ఉన్నారు, కన్యలో కేతు, తదుపరి వృశ్చికంలో బుధ, శుక్రులు. అయితే బుధుడు 8వ తారీఖు మళ్ళీ మార్పు చెంది ధనుసులోకి వెళ్తాడు. ధనుసులో రవి, కుజులు ఉన్నారు. ఇక కుంభంలో శని, తర్వాత మీనంలో రాహు. ఇది గ్రహస్థితి. మరి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఈ 15 రోజులు అని అంటే కనుక, పంచమంలో కేతు ఉన్నాడు. పంచమం సంతాన స్థానం, పంచమము ప్రాథమిక విద్యాస్థానం, పంచమము వేదస్థానం. ఇన్ని చెప్తుంటాను కదా. పంచమంలో కేతు ఉన్నప్పుడు ఏదైనా వేదాలు ఇలాంటివి నేర్చుకోవాలన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ సంతానం విషయంలో అంతగా యోగించకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కానీ, ఇప్పుడిప్పుడే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వారికి కానీ కొద్దిగా ఇది ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కానీ సమయంగానే చెప్పచ్చు. ఇక సప్తమంలో బుధ శుక్రులు ఉన్నారు. సప్తమంలో బుధ శుక్రులు ఉండడం వల్ల అంతా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఏదైనా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా చక్కటి ఒక ఆలోచన విధానం కలుగుతుంది. అంటే ఎవరైతే సినీ రంగానికి క్రియేటివిటీ వర్క్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొద్దిగా క్రియేషన్స్ చేస్తూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు పూల అలంకరణలు, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఇలాంటివి చేసేటువంటి వ్యాపారాల వాళ్ళకి చక్కటి అభివృద్ధి దొరికేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. 8లో రవి, కుజులు ఉన్నారు. 8 ఇది ఆయుష్ స్థానం. ఇక్కడ రవి ఆరోగ్యకారకుడే అయినప్పటికీ కూడా కుజుడు ఉండడం వల్ల అక్కడక్కడ ఏవైనా దెబ్బలు ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని ఆలోచన నెమ్మదిగా, ముఖ్యంగా దుడుకుతనం లేకుండా నెమ్మదిగా ఉంటే బాగుంటుంది. ఇక ఉద్యోగ స్థానం శని కాబట్టి ఇక్కడ బాగా శ్రమకు సంబంధించినటువంటి పనులు చేసిన వారికి యోగ్యంగా ఉంటుంది. అంటే ఎవరైనా ఒక చిన్న వ్యాపారం, ఎలా అంటే ఒక ఐరన్ సంబంధించిన వ్యాపారం చేస్తున్నారనుకోండి, వీళ్ళకి చక్కటి అవకాశం ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఈ 15 రోజులు కూడా అంటే ఇక్కడ శని ఎంతకాలం ఉంటే అంతకాలం కూడా, దశమంలో శని ఉన్నప్పుడు చక్కగా ఆ ఉద్యోగస్తులకు చాలా బాగా ఉంటుంది. ఎవరైతే శ్రామికులు ఉంటారు, మున్సిపల్ సంబంధించినటువంటి వర్కులు చేసేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు ఉంటారు, వీళ్ళకి చాలా భవ్యంగా, దివ్యంగా ఉంటుంది. మిగతా పనులు చేసేటువంటి వారికి బాగా ఎంత శ్రమ పడితే అప్పుడు కానీ ఫలితం రాదు, వాళ్ళకి ఒక గుర్తింపు రాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక
11లో రాహు ఉన్నాడు. 11లో రాహు ఉంటే మనకు ఏ రకమైనటువంటి లాభం అనేటువంటిది ఉండదు. ఆకస్మికంగా వచ్చేటువంటి అదృష్టం ఏదైతే ఉందో అది రాకుండా ఉంటుంది అని చెప్పాలి. రాహు 11లో ఉన్నప్పుడు మనకు ఆకస్మికంగా ఏ రకమైనటువంటి ఏదో ఈ అదృష్టం కలిసింది, ఈ అద్భుతం కలిసి వచ్చింది, పెద్దవాళ్ళు నాకేదో ఇచ్చింది ఇప్పుడు వచ్చింది అనేటువంటిది ఏది మనకు కనిపించదు. ఇక 12లో గురువు ఉన్నది కాబట్టి మనకు విదేశీయానం చేయాలనుకున్నటువంటి వారికి కానీ ఏదైనా మోక్షాన్ని పొందడం కోసం చేసేటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా ఫలితాన్ని ఇస్తాయి, చక్కటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఎవరైతే తీర్థయాత్ర సందర్శనం లేకపోతే దేవతా పూజలు ఇలాంటివి చేసేటువంటి వారు కానీ విదేశీయానం చేయాలనుకున్నటువంటి వారికి కానీ చక్కటి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి 15 రోజులు, ఈ 15 రోజులు అని చెప్పవచ్చు. విన్నారుగా. మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి, గ్రహాల కలయికని బట్టి ఈ 15 రోజుల వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూసాం. అంటే దీన్ని పూర్తిగా ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి పూర్తిగా అయితే కాదు, కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ ద్వితీయంలో కానీ ఇంకెక్కడైనా సరే మనకు ఉన్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది, ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెలుపును నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందరం సుఖంగా ఉండాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.